జై శ్రీకృష్ణ, రాధే రాధే. అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ మై సెల్ఫ్ అజిత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ట్రేడెక్స్ అజిత్. అండ్ ఈరోజు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఏ సిబిఐ రిజిస్ట్రేషన్ బాయ్. అండ్ మనకి మార్కెట్ కంప్లీట్గా ఫస్ట్ ఎక్స్టర్డే మన వీడియోలో ఏం మాట్లాడేసుకుందాం, అసలు మార్కెట్ ఏం చెప్పాను, అసలు మన ప్రిడిక్షన్ రైట్ అయిందా కాలేదా, మన అనలైజేషన్ ఎంతవరకు వచ్చింది అనేది మాట్లాడేసుకుందాం. చలో, జై శ్రీకృష్ణ. అండ్ మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మనకు ప్రీవియస్ వీక్లో జరిగింది, దాని గురించి మాట్లాడేసుకుందాం. ప్రీవియస్ వీక్లో మనకు 25,550 570 అనుకోండి. ఆ 570 ఐని క్రాస్ అయ్యేంత వరకు మార్కెట్ని అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేసేదే లేదు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. మనకి ప్రీవియస్ వీడియోలో నేను ఎస్టర్డే మనం ఏదైతే వీడియో పెట్టానో ఆ వీడియోలో మనకి మార్కెట్లో మనకు ఖచ్చితంగా సైడ్ వేస్ చూసుకోండి, సేమ్ సైడ్ వేస్, ఓన్లీ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఓన్లీ. అది కూడా మార్కెట్ ఎక్కడ ట్రెండ్ ఏంటంటే 25,550 దగ్గర ఎక్కువ ట్రెండ్. అండ్ 25,550 అండ్ 25,000, ఈ 25,500 నుంచి 25,450 400 వరకే ట్రెండ్ అయింది. నేను చెప్పాను కదా ఆల్రెడీ, మనకి ఇదంతే మార్కెట్ మొత్తం నో ట్రేడ్ జోన్. ఈ ఏరియా మొత్తం నో ట్రేడ్ జోన్. మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, 25,500 నుంచి 25,380 వరకు నో ట్రేడ్ జోన్. అలాగే మనకు 25,380 కంటే 25,350 అనేది చాలా మేజర్ ఎఫెక్ట్. అది అక్కడ నుంచి కూడా మనకు సెల్లర్స్ అయితే ఉంటారు. అండ్ మేజర్గా నాకు తెలిసినంత వరకు అయితే మనకి ఈరోజు ఆల్రెడీ 7th అయిపోయింది, రేపు ఒకరోజు 8, ఎల్లుండి 9. అండ్ 9 రోజు అయితే మనకి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ కొత్త టారిఫ్స్ అయితే ముందుకు రావచ్చు. ఆల్రెడీ ఎలాన్ మస్క్ కూడా కొత్త పార్టీని అయితే లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అదైతే సిచ్యువేషన్స్ నడుస్తుంది. బట్ ఆ ఇంపాక్ట్ కనుక వచ్చిందంటే మాత్రం సమ్ చేంజెస్ విల్ బి గోయింగ్ ఇన్ అవర్ మన మార్కెట్ మీద కూడా నాకు తెలిసి ఒక 10% ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మన ఛానల్లో కూడా వీడియో అయితే పెడతాను. ఓకే, మార్కెట్ రేపు రెసిస్టెంట్ లెవెల్ అప్ సైడా డౌన్ సైడ్ అని మనం ప్రిడిక్ట్ చేస్తే, అంటే మన అనలైజేషన్ ప్రకారం సేమ్ అండ్ మన పాస్ట్ వీడియోస్ నుంచి చెప్పుకున్నట్టే ఈ 25,550 ఈ 25,570 ఏదైతే క్రాస్ అవుతుందో మెయిన్గా ఈ లెవెల్ని క్రాస్ కావాలి. 27,570 క్రాస్ అయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ 25,600 ఈ ఏరియా వరకు వచ్చిన దీని తర్వాత అప్ టు మనకి సేమ్ ఈ క్యాండిల్ ఏదైతుందో మనకి ఎప్పుడు మనకి 3rd 1 o'clock 1:30 అట్లా ఏదైతే వచ్చిందో క్యాండిల్, ఇలాంటి క్యాండిల్ ఒక 30 minutes క్యాండిల్ ఇక్కడ 25,570 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 25,600 వరకు వచ్చినప్పుడు మాత్రమే క్యాండిల్ని అది ఒక బుల్లిష్ మోడ్ రావాలి. బుల్లిష్ మోడ్ వచ్చి దాని తర్వాత ఒక మ్యాక్సిమం ఒక 5 minutes క్యాండిల్ అయినా వచ్చి దాని తర్వాత మీ ఈఎంఐ కావచ్చు అండ్ మీ సెటప్ మీకు 100% వచ్చినప్పుడు మాత్రం యూ కెన్ గో ఫర్ ఇట్ ఫర్ ది బయింగ్ సెషన్. అండ్ దెన్ నెక్స్ట్ సెల్లింగ్ సెషన్కి వచ్చినట్టయితే అది కూడా మీ సొంత అనలైజేషన్ చేసి మాత్రమే చెప్పండి. జస్ట్ నా సొంత అనలైజేషన్ చేసి మాత్రమే నేనైతే మీకు చెప్తున్నాను. ఓకే, మ్యాక్సిమం 25,570 ఎబోవ్ మనకి 30 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఆఫ్టర్ 5 minutes క్యాండిల్ కూడా క్లోజ్ అవుతే ఇంకా చాలా బెటర్. విత్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్తో బుల్లిష్ క్యాండిల్తో అప్ సైడ్ అయితే బుల్లిష్ క్యాండిల్తో ట్రెండ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, 25,570 నుంచి 30 minutes క్యాండిల్ ప్లస్ ఒక 5 minutes మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ప్లేస్ అవ్వాలి, అది బుల్లిష్ సైడ్. అలాగే బేరీ సైడ్ మాట్లాడుకున్నట్టే 25,350 క్రాస్ అవ్వాలి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం 25,350 ఈ ఏరియా దాటాలి. 25,350 నుంచి 300 వరకు మనకు, దాని తర్వాత 300 తర్వాత ఇంకా తీసుకుంటే ఇంకా చాలా బెటర్. ఎందుకంటే నా అనలైజేషన్ ప్రకారం అయితే అది, ఎందుకంటే అనవసరంగా మనీ అయితే ఎవరికి ఊరికే రావు. అండ్ ట్రేడింగ్లో లాజిక్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ ఎమోషన్స్తో ట్రేడ్ చేయకండి, ఫోమోతో ట్రేడ్ చేయకండి. ఎందుకంటే అది నేను చేశాను, నా వల్ల నాకు ఆల్రెడీ ఐఎమ్ లర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్ కాబట్టి మీకు చెప్తున్నాను. ట్రై టు మీ సొంత అనలైజేషన్తో కూడా చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే 25,350 తర్వాత అండ్ అక్కడ నుంచి మనకి 30 minutes క్యాండిల్ ఫాల్ కావాలి. 30 minutes అది కూడా బేరిష్ క్యాండిల్, మంచి ఇలాంటి ఒక మంచి బిగ్ రెడ్ క్యాండిల్ బేరిష్ అయితే, అలాగే స్టెప్ బై స్టెప్ అలాగే మీ ఈఎంఐ కానీ లైక్ మీకంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా, డిసిప్లిన్, దాన్ని ఫాలో అవ్వండి. అప్పుడు ఆ 30 minutes తర్వాత మీ డిసిప్లిన్ తర్వాత మీకు ఎంతవరకు వస్తుంది అది అనుకోండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు అంత పర్ఫెక్ట్గా ఉంది, నా డిసిప్లిన్ ప్రకారం నా ప్లాన్ వచ్చేసింది అనుకుని 1-2 సార్లు చెక్ చేసుకొని దాని తర్వాత కూడా ఒక మంచి 5 minutes క్యాండిల్ ప్లే చేసుకొని చూసుకున్నట్టయితే అప్పుడు మీకు ఇన్ఫెక్ట్గా ఉంటే తీసుకోండి. బట్ నా సజెషన్ ఏంటంటే 25,300 తర్వాత మనకు ఒక 30 minutes క్యాండిల్ ప్లేస్ అవుతే ఇంకా చాలా బెటర్ ఫర్ ఆపర్చునిటీ ఫర్ బేరిష్ మోడ్. జస్ట్ వెయిట్, ఎందుకంటే ఇట్లా మనకు చాలా చూస్తున్నాం, ప్రీవియస్గా కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ సైడ్ వేస్ ఇస్తుందో ఆఫ్టర్ దాని తర్వాత ఇంపాక్ట్ అప్ సైడ్
ఎందుకంటే ప్రీవియస్ వీక్ మొత్తం అప్ సైడ్ ట్రెండ్లో ఉంది. అండ్ పక్క ఇది మనకి మార్కెట్లో అయితే యాజ్ పర్ నేను ప్రీవియస్ లాస్ట్ ఒక 6-7 మంత్స్ నుంచి గమనించిన చార్ట్స్ ప్రకారం చూస్తే మార్కెట్ ఎప్పుడైతే సైడ్ వైస్ ఇచ్చి అండ్ ప్రీవియస్ మంత్కి ఉంది, ప్రీవియస్ వీక్లో ఉన్న దానికి ఆపోజిట్ ఇచ్చి డైరెక్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది మార్కెట్. దానివల్ల మనం డౌన్ సైడ్ కూడా మార్కెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెట్స్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అండ్ నా అనలైజేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంటిల్కే టాటా బాబాయ్, జై శ్రీకృష్ణ, రాధే రాధే. తప్పకుండా మర్చిపోకండి మీ సొంత అనలైజేషన్ మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ నా సజెషన్ని కూడా నమ్మమని నేను చెప్పట్లేను. ఎప్పుడైతే మీరు సొంతంగా ట్రేడ్ చేయడానికి స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ సొంత అనలైజేషన్ని చేయండి. ఎందుకంటే మీ మిస్టేక్సే మీకు ఒక టీచర్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. ట్రై టు మేక్. అండ్ దిస్ ఈస్ టుడే వీడియో. అండ్ అంటిల్కే టాటా బాబాయ్, జై శ్రీకృష్ణ, రాధే రాధే. కీప్ స్మైల్. జై శ్రీకృష్ణ.